సో, క్యాన్సర్ ఇప్పుడు హ్యాబిట్స్ అండ్ జెనెటిక్ మ్యుటేషన్‌తోనే కాకుండా గూడా, ఇప్పుడు జంక్ ఎక్కువగా తినడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఇది వస్తుండొచ్చు. మేకప్ ప్రొడక్ట్స్, టూ మచ్ యూసేజ్ ఆఫ్ మేకప్ ప్రొడక్ట్స్. మనం సెలబ్రిటీస్ చేస్తున్నప్పుడు వింటా ఉంటాం. టూ మచ్ ఆఫ్ యూసేజ్ వల్ల వాళ్ళకొచ్చింది అనేది. అది ఎంతవరకి నిజం? అండ్ ఈవెన్ దిస్ యుటెన్సిల్స్, ఆహ్, ఐరన్‌వి వాడాలా? కుండవే వాడాలా? నాన్ స్టిక్ పాన్స్ యూజ్ చేయాలా? ఇవన్నిటి మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు నిజం ఏంటి దీంట్లో? ఇందులో మీరు అడిగిన వాటిలన్నిట్లో పార్ట్లీ ట్రూ, పార్ట్లీ ఫాల్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్ క్యాన్సర్ అనేది మల్టీఫ్యాక్టరల్. హ్మ్. ఒక కెమికల్ అవాయిడ్ చేస్తే అవాయిడ్ అయ్యేది కాదు. ఒక కెమికల్ ఒక ఒక టైప్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్ యూస్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, ఒకటి యూస్ చేస్తే రాదు అని ఏం లేదు. ఓకే. Generally speaking, remember that whatever is natural and whatever our bodies have been used to for a long time, over centuries, is more or less considered healthy because that is part of our nature. ఫ్యాక్టరీస్ నుంచి ఆర్టిఫిషియల్గా ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ కానీ కొన్ని డైయింగ్ కంపెనీస్లో యూస్ చేసేటువంటి కెమికల్స్ కానీ ఆల్ దీస్ హ్యావ్ సమ్ అన్నోన్ కెమికల్స్ విచ్ ఆర్ కార్సినోజెనిక్. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజ్ చేసేటువంటి కెమికల్స్ అంటారు. మనం కావాలని ఎవరు కన్జ్యూమ్ చేయరు ఈ కెమికల్స్. పార్ట్లీ వాట్ ఇట్ హెస్ బికమ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇప్పుడు మనము ప్లాస్టిక్స్ యూస్ చేస్తున్నాము అండ్ వీ కెనాట్ లివ్ విదౌట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చర్డ్ బ్యాగ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఆల్ దీస్. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అన్నోయింగ్లీ ఇన్ అవర్ ఫుడ్ చైన్, మన ఫుడ్లో కానీ లేదంటే మన డే టు డే యూస్ చేసేటువంటి మెటీరియల్స్లో కానీ ఇటువంటి కెమికల్స్ అనేటివి దే హ్యావ్ కమ్ ఇన్.